మొట్టమొదట ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బీసీ మహారథులను అతిరథులను అందరినీ కూడా ఒక వేదికపైకి తీసుకొచ్చినటువంటి కిరణ్కు అదేవిధంగా స్టూడెంట్ లీడర్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారములు. చాలా సంతోషం, ఒక మంచి కార్యక్రమం. చాలా రోజుల తర్వాత బీసీ నాయకులందరినీ కూడా ఒక వేదిక మీద చూస్తూ ఉన్నాం. ఈ వేదిక మీద చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులంతా కలిసికట్టుగా పనిచేస్తే ఎందుకు బీసీ రాజ్యం రాదు అని నాకు అనిపిస్తుంది. వస్తుందా రాదా? 100% వస్తుంది. కాకపోతే అందరు ఆకలితో ఉన్నట్టున్నారు, బయట ఉన్నారు. నీకు క్వశ్చన్స్ ఎక్కువ వేయలేను. బట్ ఓకే, ఇక్కడ 42% రిజర్వేషన్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఈ దేశంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా చిత్తశుద్ధితో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ప్రయత్నించాలి ఎక్సెప్ట్ తమిళనాడు. తమిళనాడు ఒక్కటి 94లో 94లో 9వ షెడ్యూల్లో పెట్టుకొని 31 సంవత్సరాలుగా అనుభవిస్తున్నారు. మరి తమిళనాడు బాటలో పోవాలని చెప్పేసి మిగతా రాష్ట్రాలు అనుకోవచ్చు కదా, ఎందుకు పోలేవు? అవి బీసీలకు మేమేదో మేలు చేస్తున్నాం అన్నట్టు చూపించి అది కోట్ల గొట్టెప్పించేసుకొని మళ్ళీ ఐజిటీగా రాజ్యం మీకు రావాలని చెప్పేసి కోరికతోటి అవి చేస్తున్నాయే తప్ప ఏ ఒక్కరికి చిత్తశుద్ధి లేదు. తమిళనాడులో ఇక మన పక్కన మహారాష్ట్ర ఉంది, మరాఠాసును కలిపిళ్ళు. ఎందుకు కలిపిళ్ళు? కలపాలి, ఓటు బ్యాంక్ రావాలి, కోట్ల కొట్టేపించుకోవాలి. అట్లా ఒక్క రాష్ట్రం కాదు, మనం చెప్పుకుంటూ పోతే 10 రాష్ట్రాలు 94 తర్వాత రిజర్వేషన్లు వాళ్ళ రాష్ట్రములు పెంచి కోర్టుకు వెళ్ళి కొట్టేపించుకున్నాయి. మరి ఆ తర్వాత మరి వాళ్ళు కోర్టులు ఇప్పటి వరకు ఎంపరికల్ డాటా, కంటెంపోరేనియస్ డాటా ఏదేదో చెప్తున్నారు. ఈడబ్ల్యూఎస్కి ఏ డాటా ఉంది? వాళ్ళు ఇచ్చారు కదా. సరే, అది పక్కన పెట్టి, ఎందుకంటే వడ్డించేటోడు మనోడైతే మనకి ఏ మూలన కూర్చున్నా మనకు అందుద్ది. సో అది నడిచింది. ఇప్పుడు బీసీలకు సంబంధించి మీకు ఇంత చిత్తశుద్ధి ఉన్నప్పుడు సమగ్రమైనటువంటి సర్వే జరిపి కోట్లకు ఆ డాటా ఇచ్చి మరి రిజర్వేషన్లు 9th షెడ్యూల్లో పెట్టించుకోవడానికి మీకు ఎవడన్నా అడ్డుపడ్డా? సరే, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉంది, రకరకాల ఇష్యూలు చెప్తూ ఉన్నారు. వేలికేస్తే కాలికేస్తున్నారు, కాలికేస్తే వేలికేస్తున్నారు. ఇవాళ ముస్లింలను ఇందులో ఉంటే మేము తీసేస్తామంటే మరి మీరున్నటువంటి, నేను నిన్ననే ఒక లిస్ట్ కూడా వెరిఫై చేసిన, మహారాష్ట్ర, గుజరాత్లో ఎన్ని ముస్లిం కులాలు ఓబీసీ కులాలలో ఉన్నాయని. ఇదే మోడీ గారు ఉన్నప్పుడు అరబ్ కులం అని ఇంకొక ఎస్ పేరు మీద 2 కులాలు కూడా ఓబీసీలో కలిపిండు, సెంట్రల్ ఓబీసీలో. ఎందుకు అడ్డుపల్లి? మరి ఇక్కడ మాట్లాడతారు ఒకటి. అందుకే మేము చెప్తున్నాం, 2011లో కలిపిండు ఆ 2 కులాలు. అప్పుడు గుజరాత్ సీఎంగా ఎవరున్నారు? ఇప్పుడున్న ప్రధానమంత్రి ఉన్నాడు. అంటే బీసీ కాస్ట్లలో అంతకుముందే ఉండొచ్చు, కానీ ఓబీసీ కాస్ట్లకు పోయినప్పుడు మాత్రం ఈ 2 కులాలు వారు ఉన్నప్పుడే కలిపారు. సో ఆ విధంగా మనం చెప్పుకుంటూ పోతే, రాజకీయాలు చేసుకుంటూ పోతే ఇదే పరిస్థితి వస్తుంది. దయచేసి మీకు చిత్తశుద్ధి ఉంటే మేము కలుపుతామని, లేకుంటే మేము కలపమని చెప్పండి. సో దట్ పబ్లిక్ డిసైడ్ చేసుకుంటారు. సో ఈ 42% రిజర్వేషన్ 9th షెడ్యూలే మార్గం అని చెప్పి నేను ఇప్పటివరకు ఒక 100 సమావేశాల్లో చెప్పుంటుండొచ్చు, ఒక 100 టీవీ ఇంటర్వ్యూల్లో కూడా చెప్పుండొచ్చు. సో రాష్ట్రంలో కొంతమంది జీవో ద్వారా కూడా పోవచ్చు అని అంటున్నారు. సరే, చూద్దాం రాబోయే కాలంలో ఏం జరగబోతుంది, కోర్టులు ఏం చెప్పబోతున్నాయి మనం చూద్దాం. మీకు ఒకటి ఉదాహరణ చెప్తున్నా, మన మహారాష్ట్రలో పక్కనే నాగ్పూర్ ఉంది. మనకు నాగ్పూరు, అకోలా, ఆ పక్కనున్న 3 జిల్లాలలో 2018లో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు. మన దగ్గర అనుకుంటలేదంటే నోటిఫికేషన్ ఇస్తే కోర్టులు ఇంటర్ఫియర్ కావని. 2018లో ఇచ్చిన తర్వాత కోర్టుకు వెళ్ళారు, 50% రిజర్వేషన్ దాటినాయని. దాటిన తర్వాత హైకోర్టులో ఏమి ఇచ్చారు ఆర్డరు? సరే, సబ్జెక్ట్ టు ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ దిస్ రిట్ పిటిషన్ ఎలక్షన్స్ కెన్ బి కండక్టెడ్ అన్నారు. ఎలక్షన్స్ కండక్ట్ అయినాయి. జిల్లా పరిషత్ చైర్మన్లు, బ్లాక్ ప్రెసిడెంట్లు రకరకాలుగా ఓబీసీలు వచ్చి కూర్చున్నారు. 2022లో వికాస్ కిషన్ రావు గావాలి కేసులో మొత్తం ఓబీసీలు 5 జిల్లాలలో కొట్టేసింది కోర్టు, 2 సంవత్సరాలు అధికారంలో ఉన్నాక కూడా. ఇది వాస్తవం. సో అవన్నీ షార్ట్ కట్ మెథడ్స్ వద్దు. దయచేసి మీకు ఇవ్వాలని చిత్తశుద్ధి ఉంటే 100% ఇక్కడ నుంచి ఒక డెలిగేషన్ తీసుకెళ్ళి ఢిల్లీలో కూర్చోండి. ఎట్లయితే తమిళనాడులో జయలలిత, ఆమె బ్రాహ్మణ అయినప్పటికీ కూడా, ఎందుకంటే తమిళనాడులో పెరియారు సిద్ధాంతం ఉంది కాబట్టి, ఓబీసీ సిద్ధాంతం ఉంది కాబట్టి భయపడి అక్కడ ఢిల్లీకి వెళ్ళి అక్కడే కూర్చుంది. ఆమె శపథం చేసిపోయింది మద్రాసు నుంచి పోయేటప్పుడు. నేను మళ్ళీ ఈ ఓబీసీ
లిస్టును 9th షెడ్యూల్లో పెట్టకపోతే నేను మద్రాసుకు రానని. ఆ కాలంలో మద్రాసు, ఇప్పుడు చెన్నై. ఓకే, అట్లాంటి శపథం చేసేటువంటి వాళ్ళ కమిట్మెంట్ లేదు. ఏదో టైంపాస్ కొరకు జనాలను మభ్యపెట్టాలి, మేము ఇస్తున్నామని చెప్పాలి, అయ్యో కోర్టు కొట్టేసింది లేకపోతే మేము ఇస్తుంటామని చెప్పాలి. ఇది తప్ప దేని కొరకు ఎందుకండి? ఈ దేశంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. సో ఈ మధ్యకాలంలో నేను కూడా ఈ సినిమా రంగం మీద కొద్దిగా స్టడీ చేసిన. అసలు సినిమా రంగంలో ఇంక్లూజివిటీ ఏముంది, ఎవరి డామినేషన్లో ఉన్నారని చెప్పేసి వాటా అయిందని చేసిన. బీసీలో వాటా అయింది, ఓబీసీలో అనేది. ఈ దేశంలో అత్యంత కుల వివక్షత ఉన్న సినిమా రంగం ఓన్లీ తెలుగు రంగంలో దెక్కలేదు. వీళ్ళ కొరకు మనం లక్షలకు లక్షలు ఖర్చు పెట్టుకుని వారి జెండాలు మోసి ఏదో మోసి మొత్తం వాళ్ళని సూపర్ హీరోలుగా చేసి మనం నాశనం అవుతున్నాం. మీరు పక్క వెళ్ళండి, తమిళనాడులో ఇవాళ విజయ్ ఉన్నాడు, సూపర్ స్టార్ హీరో. ఆయన ఏ కమ్యూనిటీ? ఆయన వచ్చింది క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ ఎవడన్నా ఉన్నాడు అట్లాంటాడు? అట్లనే విక్రమ్ ఉన్నాడు. ఒక డజన్ మంది హీరోలు ఉన్నారు, ఓబీసీ బ్యాక్గ్రౌండ్, ఇట్లాంటి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. ఇళయరాజా ఎవరు? ఒక దళిత్. అంత మంచి మ్యూజిక్ డైరెక్టర్, ఇండియాలో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లో ఇళయరాజా ఒకడు దళిత్. రాజేంద్రన్ దళిత్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికైనా అవకాశం ఉందా? ఉన్న ఒకే ఒక్క సుమన్ అనేటువంటి యాక్టర్ ఉంటే వాని మీద కేసులు పెట్టి తొక్కిపడేసింది. సో మనం తెలంగాణలో అన్ని రంగాలలో, ఇది ఒక్కటే ఎందుకు చెప్తున్నానంటే, జస్ట్ మన తెలంగాణ నుంచి ఒక మంచి నటుడు ఉన్నాడు, చాలామందికి తెలియదు, పైడి జయరాజ్ అని. ఎవరన్నా విన్నారా పేరు ఎప్పుడన్నా? చాలామంది, తక్కువ మంది విన్నారు పైడి జయరాజ్. అది చాలా తక్కువ మంది. పైడి జయరాజ్ అనేట ఆయన ఒక అద్భుతమైన కళాకారుడు, తెలంగాణ వాడు, దళితుడు, కరీంనగర్ జిల్లాకు చెందినవాడు. 1930s, 40s, 50sలో బాలీవుడ్ను ఆయన ఒక ఊపినటువంటి కళాకారుడు. అట్లాంటి కళాకారుడు గురించి ఒక మాట కూడా ఎవరికి తెలియదు, ఎందుకంటే దళితుడు గాడికి తొక్కిపడేస్తారు. అది జరుగుతున్నటువంటి అంశం. సో బీసీ ప్రజలారా, అంబేద్కర్ కూడా ఏమన్నాడు, ఒకటే మాట, రిజర్వేషన్స్ అనేటివి మనకు సబ్సిడీలు కావు, అది మాకు రాజ్యాంగబద్ధంగా ప్రసాదించినటువంటి హక్కు. కాబట్టి ఎవరినో బిచ్చం అడుగుతలే మనం రిజర్వేషన్ అడగడం అనేది. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుందాం. నేను ఎక్కువ ఉపన్యాసం ఇవ్వదలుచుకోలే, చాలామంది ఉన్నారు, పిల్లలు కూడా బయట ఉన్నారు. సో నేను కోరేది ఏంటంటే, అన్ని రంగాలలో తెలంగాణలో బీసీలు అనే వాళ్ళు అణిచివేయబడ్డారు. రాజ్యాధికారాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకొని అన్ని రంగాల్లో డామినేట్ చేస్తుంది. నేను ఫార్మా ఇండస్ట్రీ స్టడీ చేసిన. ఫార్మా ఇండస్ట్రీలో తెలంగాణలో ఇవాళ భారతదేశంలో ఫార్మా హబ్బు హైదరాబాదు, అదేవిధంగా బయోసైన్స్లో కూడా హబ్బు. భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న 1/3 ప్రోడక్ట్స్ హైదరాబాద్ నుంచి పోతాయి. ఎంత వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ ఉంది అని తీస్తే 24 లక్షల కోట్ల బిజినెస్ హైదరాబాద్ నుంచి వస్తుంది. ఎవరి చేతిలో ఉందా అది? 800 ఫార్మా ఇండస్ట్రీస్ ఉంటే ఎవరి చేతులు ఉన్నాయి? 90% ఒక్కోల చేతులు ఉన్నాయి. సిమిలర్లీ రైస్ మిల్స్ చూసిన, రైస్ మిల్స్ ఒక 3000 రైస్ మిల్స్ ఉంటాయి. 3000 రైస్ మిల్స్లలో 1200 పారాబాయిల్డ్ ఉన్నాయి. 90% రైస్ మిల్స్ ఒకటే ఒక కమ్యూనిటీ చేతిలో ఉంది, వైశ్య. సిమెంట్ ఇండస్ట్రీ ఉంది. సిమెంట్ ఇండస్ట్రీ చాలా ఫ్యాక్టరీస్ మన దగ్గర ఉన్నాయి. ఎవరి చేతిలో ఉంది? రాజుల చేతిలో ఉంది. తర్వాత హాస్పిటల్స్, ఇట్లా ఒక 30 సెక్టార్లు తీసుకొని అందులో ఓనర్స్ ఎవరు, వాడి కమ్యూనిటీ ఏంది, మొత్తం లెక్క తీసినాం. ఒక బుక్ వస్తుంది నాది షార్ట్లీ దీని మీదనే, వాటా అనే దాని మీద. సో ఇస్సా ఇజ్జా తుకుమా తీస్తున్నా, ఇస్సాలు ఇవన్నీ వస్తాయి. ఎందులో కూడా మనం లేవు, ఎందులో కూడా మనం లేవు. కాబట్టి మనం రాజ్యాధికారం సాధించాలి అంటే ఎట్లా వస్తుంది? వేల లక్షల కోట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఉంది ఏంది? ఓన్లీ ఒక ఓటు హక్కే. కాకపోతే మన దగ్గర మెజారిటీ ప్రజలు ఉన్నారు, వాళ్ళ దగ్గర లేరు. కాబట్టి మెజారిటీ ప్రజలకు ఓటు హక్కును ఎట్లా వినియోగించుకోవాలి, బీసీ స్పృహ ఏంటి అని వాళ్ళకు తెలియజేసి బీసీ రాజ్యాధికారం సాధించుకుంటే, ఇవాళ తమిళనాడులో లాగా, తమిళనాడులో బీసీలకు 50% ఉంది, ఈడబ్ల్యూఎస్ ఇవ్వలే. ఈడబ్ల్యూఎస్ నేను ఇవ్వనని చెప్పిండు. మన దగ్గర ఈడబ్ల్యూఎస్ 4% జనాభాకు 10% ఈడబ్ల్యూఎస్ ఇస్తావు.
61% జనాభా ఉన్న బీసీలకు వచ్చేసి 25% ఇస్తాం. ముస్లిమ్స్ 4% అనేది అది కొద్దిగా గాల్లో ఉన్నటువంటి అంశం. సుప్రీంకోర్టు డైరెక్షన్ మీద నడుస్తుంది. అది ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం 9th షెడ్యూల్ ఆమోదించమంటే మొన్నటిదాకా మేము కులగణన చేయం, ఈ దేశంలో అసాధ్యం, అది ఇది అని రకరకాల చెప్పిండ్లు. ఇవాళ వాళ్ళే మళ్ళీ ఆ దారికి వచ్చింది. సో ఇప్పుడు కూడా మేము చెప్పేది ఏంటంటే 100% మీరు ఇవ్వక తప్పదు. 9th షెడ్యూల్లో ఎట్లు ఇవ్వరో చూద్దాం. బీసీ సంఘాలను ఏకంగా ఢిల్లీ కేంద్రంగా పోరాడదాం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంగా హైదరాబాద్లో పోరాడదాం, ఢిల్లీ కేంద్రంగా కూడా పోరాడదాం. 100% మనం ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వాళ్ళు ఎట్లా ఈడబ్ల్యూఎస్ ఇచ్చారు, ఎవడు అడిగితే ఈడబ్ల్యూఎస్ ఇచ్చారు, ఎవడన్నా ధర్నాలు చేశాడా, రాస్తారోకోలు చేశాడా, ఇంకేమైనా చేశారా? అట్లాంటప్పుడు మరి మాకెందుకు ఇవ్వరనే ఉద్దేశంతో మనం పోరాటం చేస్తే రేపు రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా దిగివచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ దిశగా బీసీ సంఘాలు కూడా పనిచేయాలి. మనమే ఇందులో ఒకళ్ళు జీవో వస్తుంది, ఒకళ్ళు ఇది వస్తుంది అంటే మొత్తం మనం డైల్యూట్ చేస్తున్నాం ఇష్యూను. దాన్ని జాగ్రత్తగా మీరు ఆలోచించుకొని స్టెప్ వేయండి. ఈ దేశంలో ఒక్క తమిళనాడు తప్ప ఏ ఒక్క రాష్ట్రం కూడా 50% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వలేదు, ఇస్తలేదు. అది ఓన్లీ 9th షెడ్యూల్ ద్వారా పోతేనే మార్గం. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 9th షెడ్యూల్ కూడా సుప్రీంకోర్టు రివైజ్ చేయొచ్చు అని వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాకపోతే అది చేయడానికి వీల్లేదని చెప్పి మేము చెప్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు 284 చట్టాలు 9th షెడ్యూల్లో వెళ్ళినాయి. ఒక్క షెడ్యూల్ కూడా సుప్రీంకోర్టు కొట్టేలే. రెండవది, మనకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు జనహిత వర్సెస్ యూఎన్ ఆఫ్ ఇండియా కేసు 2022లో వాళ్ళు ఒక ఇష్యూ ఫ్రేమ్ చేసిండ్రు. రిజర్వేషన్స్ నిజంగా బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనా కాదా అని. ఎందుకంటే 2007లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే మేము 9th షెడ్యూల్లో పెట్టినా మేము రివ్యూ చేయడానికి మాకు అధికారం ఉంది ఎప్పుడు అది బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఉంటాయి. సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ జడ్జిమెంట్లు ఏమన్నారంటే మేము వ్యతిరేకం కాము అని చెప్పింది. కాబట్టి అది దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము కోరుతూ ఉన్నాం. సో మరి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి కిరణ్కు మీ అందరికీ కూడా నమస్సుమంజలు తెలియజేస్తూ, ముఖ్యంగా కళల ద్వారానే రేపు రాబోయే కాలంలో తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని నిర్మించుకోవాలి. ఎట్లయితే 1946లో సాయుధ తెలంగాణ పోరాటానికి ఆ రోజు మా భూమి లాంటి నాటకాలు ఉపయోగపడ్డాయి. బండెనక బండి కట్టి ఆ పాట ఆ రోజు రాసినటువంటి పాట ఆ రోజు జనాన్ని ఉర్రుతలూగించింది. తర్వాత తెలంగాణ ఉద్యమంలో తల్లి తెలంగాణ మా ఆకలి కేకల గానమా అనేటువంటి గద్దర్ల రాసిన పాటలు ఉపయోగపడ్డాయి. ఇప్పుడు అట్లాంటి పాటలు మళ్ళీ రాయాలి. బీసీ ఉద్యమాన్ని ఖచ్చితంగా మనం మళ్ళీ ఒక తెలంగాణలో నిలబెట్టాలి. అది బీసీ రాజ్యాధికారం వచ్చేంత వరకు అది కొనసాగాలి. మరి ఆ విధంగా ఈరోజు ఏర్పాటు చేసిన ధూమ్ధామ్ కార్యక్రమం అందుకు నాంది కావాలని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.